వైస్ చైర్మన్ శ్రీ అందరి సంబంధిత స్వాగతం పలకాలి. అలాగే మన జడ్పీ కోఆప్షన్ జిల్లా కోఆప్షన్ సభ్యులు ముస్తఫా గారికి స్వాగతం సుస్వాగతం అంటూ వారి యొక్క స్థానాలను మరియు మన పత్రికా విలేకరులకు చాలా మన తెలంగాణ ఏర్పాటు వాడి నుంచి అక్కా చెల్లెలందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ కొత్త చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటది కాబట్టి అందులో భాగంగానే మన మండలికి సంబంధించిన ప్రతి ఒక్కసారి మళ్ళీ స్వాగతం పలుకుతూ ఇది ఎంతో సంతోషకరమైన కార్యక్రమం కాబట్టి అది మన అన్నదమ్ములు మన రాష్ట్రం అన్ని రంగాల్లో సంక్షేమంలో ముందున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మనందరికీ తెలుసు, తెలంగాణ సాధించుకునే టైంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి సందర్భంలో మనకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కట్టు బొట్టు, మన యాస, మన భాష, మన కళలు, మన సంస్కృతులు అన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శించినాం. ఇట్లా తెలంగాణ వస్తుందేమో అని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలకు సంబంధించి ఒక సమన్యాయంగా ఒక సమదృష్టితో ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పనని పండుగలను సైతం అధికారికంగా చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో. ఈరోజు మనం బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రాచుర్యం ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది తల్లులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. మనకి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ అంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ. ఆడబిడ్డలను సైతం ఇంటికి తీసుకొచ్చేసి ఆ బతుకమ్మ పండుగలో బాగా పంచేటట్టుగా చేసేటటువంటి పరిస్థితి మరి గతంలో ఉండిన దాన్ని మళ్ళా ఈరోజు పూర్వవైభవంకు తీసుకురావడానికి మన తెలంగాణ ఆడపడుచు కవిత గారు కూడా ఈరోజు మన రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తంలో ప్రపంచ దేశాలు ఖండాంతరాలకు వెళ్లి బతుకమ్మ మన తెలుగు వాళ్ళు ఆడేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం టీవీల ద్వారా. అటువంటి ప్రాచుర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారికి కూడా తెలిసినటువంటి మరి విషయం కాబట్టి మన ఆడపడుచులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం పరంగా ఈరోజు కానుక ఈరోజు చీర రూపంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు కాబట్టి వారికి మొట్టమొదట మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని మతాలు అన్ని సంస్కృతులు అంటే విభిన్నమైనటువంటి సంస్కృతితో కూడుకున్నటువంటి మన రాష్ట్రంలో అందరూ గౌరవంగా ఉండాలని క్రిస్మస్ పండుగ గాని రంజాన్ పండుగ గాని ఈరోజు అధికారికంగా జరుపుకున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రం. ఆడబిడ్డలకి ప్రధానంగా ఆడబిడ్డ పెళ్లి అయితే 1,116 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారికి సాధ్యమైంది. ఇటువంటి సంక్షేమ ఫలాలతో పాటు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు మనకు తెలుసు, గతంలో ఏదైనా బావి దగ్గరికి వెళ్ళటమో లేకపోతే చేళ్ల దగ్గర ఉన్నటువంటి బావుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావటమో భుజాల మీద మోసుకొని వచ్చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మళ్ళా భవిష్యత్తులో ఎవళ్ళు ఇటువంటి పరిస్థితి చూడొద్దన్న ఉద్దేశంతో మన ఇంట్లో నల్లా ఇప్పితే నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి కల్పించి ఆడవాళ్ళని గౌరవించుకున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మనకిస్తున్నటువంటి కానుకకు సంబంధించిన విషయంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా మరి దసరా అదే రకంగా రేపు జరుపుకోబోయేటటువంటి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.